ఇది చూడండి ఒకసారి. మెరిసేవన్నీ పట్టు చీరలు కావు. విద్యుత్ కాంతుల వెనుక దాగి ఉన్న చీకటి కోణం దో నెంబర్ దందాతో దోపిడీ. రంగురంగుల దుస్తుల్లో రసాయనం. ఒకే పేరుతో ఎన్నో దుకాణాల నిర్వహణ. డిస్కౌంట్ల పేరుతో అంతులేని దగ. వస్త్ర వ్యాపారంలో కళ్ళు చెదిరే మాయజాలం. ఒకవైపు యజమాని అనేక పేర్లతో షాపుల నిర్వహణ. ఈ దంద వెనుక పొలిటికల్ పెద్దల హస్తం ఉన్నట్టు సమాచారం. ప్రత్యేక వర్షాలు కథనాలను అందిస్తున్న ఆదబ్ హైదరాబాద్. నిజానికి ఇది చాలా అద్భుతమైనటువంటి వార్త. ఆదబ్ హైదరాబాద్ ప్రజల మధ్యలోకి తీసుకువస్తుంది అంటే దానికి సెల్యూట్ చేయాలి. నిజానికి చూడండి, వస్త్ర వ్యాపారం దీనికి ఒక సీజన్ అంటూ ఏది కూడా ఉండదన్నమాట. వస్త్రాలు కొనుక్కోవడానికి బర్త్డే వచ్చిన బట్టలు షాపింగ్కి వెళ్తాము, తర్వాత చిన్న చిన్న ఏమైనా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా షాపింగ్కి వెళ్తాము, స్కూల్లో ఏమైనా ఈవెంట్స్ జరిగిన షాపింగ్కి వెళ్తాం, కాలేజీలో ఏమైనా ఈవెంట్స్ జరిగిన షాపింగ్కి వెళ్తాం, ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్తాం. అనునిత్యము ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ వాళ్ళ ఒంటిపైన అందవిహారంగా కనిపిస్తున్నటువంటి వస్త్రాధారాలను ధరించుకోవడమే ఒక లక్ష్యంగా ఈ సమాజం మారింది అనమాట. అయితే ఇక్కడ చూడండి, వస్త్ర వ్యాపారం దీనికి ఒక సీజన్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే కడుపు నింపుకోవడంతో పాటు శరీరాన్ని అందంగా కప్పుకోవడంకు ప్రతి ఒక్కరి ఆశ. వస్త్రాధారణ అందంగా కనిపించాలంటే తాపత్రయం అందరిలోనూ ఉంటుంది. అయితే మరి ముఖ్యంగా స్త్రీలు సందర్భానికి తగ్గట్టు బట్టలు ధరించడం, 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలని వారు బట్టలు ధరించడం తర్వాత ప్రయత్నం చేస్తుంటారు. దుస్తులు మమకారాన్ని తమకు అనువుగా మలుచుకుంటున్నారు. వస్త్ర వ్యాపారాలు దిగ్విజయంగా 3 పువ్వులు 6 కాయల్లా ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ఎవరైతే ఉన్నారో వారు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వ్యాపారం వెనుక ఎవరికి అర్థం కాని చీకటి కోణం దాగుంది. రసాయనాలు విలువ చేసే దుస్తులను వేడుకలో విక్రయిస్తున్నారు. అది గమనించడం అమాయకులు కొనేస్తూ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి అందాన్ని ఇమిడించి అందమైన దుస్తులు ఆ మాటను దాగిన కుట్రకోణం ఈ విధంగా ఉంటుందా అనేది ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. నిజానికి ఇక్కడ చూడండి, చెన్నై షాపింగ్ మాల్ కానీ, ఆర్ఎస్ బ్రదర్స్ కానీ, కళామందిర్ కానీ, ట్రెండ్స్ కానీ, తర్వాత జుడియో కానీ, అనేక మాంగళ్య షాపింగ్ మాల్స్ కానీ, దగ్ధం షాపింగ్ మాల్స్ కానీ, ఇవన్నీ కూడా లైట్లతో మెరిసేటట్టుగా అందవిహారంగా షాపింగ్ మాల్స్ వాళ్ళు పెడుతుంటారు. లోపలికి పోయిన తర్వాత వాళ్ళు టేబుల్స్ పైన వాళ్ళ వస్త్రాధారాలు మనకు నచ్చింది మనకు తీసి ఇయ్యాలి అన్నప్పుడు వాళ్ళు ఆ వస్త్రాన్ని తీసి టేబుల్ పైన వేసినప్పుడు ఆ లైట్ల ఫోకస్ కు అందవిహారంగా కనిపిస్తుంది ఆ చీర. అక్కడ 30,000 పెట్టి ఒక చీర కొనుక్కున్నా ఒక రోజు అందం చూపించుకోవడానికి, ప్రజల మధ్యలో అందంగా కనిపించడానికి బయటకు వస్తామే తప్ప, ఒక ఫంక్షన్కి వెళ్ళి ఏమే నీ చీర ఎంత అంటే 3,000, ఏమబ్బా నీ చీర ఎంత అంటే 30 లక్షలు, ఈ విధంగా చెప్పుకోవడానికి తప్ప ఏం ఫలితం ఉండదు. అదే చీరను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మా సరుపులో నానబెట్టి బండ మీద కుప్పరించి బండకేసి కొట్టి మళ్ళీ దండపైన ఆరేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి నిజం మొత్తం బయటపడుతుంది. నువ్వు 30 లక్షలు పెట్టి కొన్న చీర, 30,000 పెట్టి కొన్న చీర, 3,000 పెట్టి కొన్న చీర 300 కిందికి వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ స్త్రీలు అక్కయ్యలను ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నేను అందంగా కనిపించాలని చెప్పేసి నీ మొగునికి వచ్చిన జీతం మొత్తం కూడా తీసుకుపోయి నీవు షాపింగ్ మాల్స్లో పెట్టి 30 లక్షలు 3,000 చీరలు పెట్టి కొన్న తర్వాత అది లాస్ట్ కు ఎంతకు దిగజారిపోతుంది అంటే 150-300 చీరకు దిగజారిపోతుంది. కాబట్టి ఇలాంటి షాపింగ్ మాల్స్ కు వెళ్ళేటప్పుడు కూడా మనం బైక్ పైన కానీ కార్ల పైన వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఇదే ఆర్ఎస్ బ్రదర్ ఏం చేస్తాడంటే అందుట్లో మళ్ళా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అండర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చేస్తాడంటే పార్కింగ్ అని చెప్పేసి కారుకి 25 రూపాయలు, బైక్కు 10 రూపాయలు అన్నట్టు పెడతాడు అనమాట. పెట్టి దాని ద్వారా కూడా ప్రజలతో నుంచి పైసలు వసూలు చేస్తుంటారు. కాబట్టి ఈ కుట్ర వెనుక ఇంత దాగి ఉంది. నిజానికి విద్యుత్ కాంతుల వెనుక దాగి ఉన్న చీకటి కోణం దో నెంబర్ దందతో దోపిడి. రంగురంగుల్లా కనిపించే ఈ దుస్తుల వెనుక కూడా కొన్ని రసాయనాలు కనిపిస్తున్నాయి. ఆ రసాయనాలు వేయడం వల్ల కూడా ఇన్ ఫ్యూచర్ లో మనకి ఏం జరుగుతుందంటే చిన్న దురదల్లాగా పెట్టి అది ఎక్కడికో దారి చేస్తుంది. కాబట్టి కొంచెం తగిన జాగ్రత్తలతో వహించి ఇలాంటి షాపింగ్ మాల్స్ కు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా టుడే న్యూస్ ఛానల్ తరపు నుంచి తెలియజేస్తుంది.